హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీని వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ బిర్యానీ ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోండి. తర్వాత అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిపాయ 5-6 పచ్చిమిర్చి వేసి తర్వాత హోల్ గరం మసాలాలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, మీడియం సైజు 2 టమాటాస్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యాక లిడ్ తీసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా హాఫ్ వరకు కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొక 2 minutes మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఉంది కాబట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒక 2 చెంచాల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చికెన్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఒక 2 minutes. ఈ మసాలాలు నేను సమానంగా వేసాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకుని ఒక చిన్న కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి. తర్వాత పెరుగు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను రైస్ క్వాంటిటీ 400 గ్రాములు, చికెన్ 1/2 kg తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. తర్వాత డ్రై రోజ్ పెటల్స్, కసూరి మేతి కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ 2 అయితే మీకు పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాం. తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక లిడ్ తీసుకుని వాటర్ సగం కుక్ అయిపోయింది కాబట్టి ఈసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఒక 2 స్పూన్ల గీ కూడా వేసుకుని దింపేసుకోవడమే. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబర్.